లెమన్ వాటర్. 0/5. నిజంగా నిమ్మరసం తాగితేనే కొవ్వంతా కరిగిపోద్దంటే ఈ పాటికి సగం జనాభా 6 ప్యాక్‌లు యేసుకొని తిరగాలి. డీటాక్స్ జ్యూసెస్. ఇది కూడా 0/5. మన దగ్గర కిడ్నీలు, లివర్‌లు ఉండగా డీటాక్స్ జ్యూస్ ఎందుకు దండగా? సో, ప్రాక్టికల్‌గా మీ లివర్, కిడ్నీ మీ డీటాక్స్‌ని చూసుకుంటది. మీరు జ్యూసులు తాగినంత మాత్రం డీటాక్స్ అయిపోరు. ఏవో కొంచెం వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. అవి మీరు నార్మల్‌గా డైట్ మెయింటైన్ చేసినా వస్తాయి. ఫ్యాట్ బర్నర్ సప్లిమెంట్స్. 1/5 మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమే. ఏదో స్లైట్‌గా మీ మెటబాలిజంని బూస్ట్ చేస్తది. బట్ అది కూడా ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు పెద్ద ఫలితం ఏం లేదు. వేస్ట్ ఆఫ్ మనీ. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 4/5 సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఒక రిస్ట్రిక్టెడ్ టైంలో ఫుడ్‌ని కంట్రోల్ చేసి తినడానికి చాలా ఉపయోగపడుతది. చాలా మందికి ఫుడ్ కంట్రోల్ చేసుకొని హెల్త్ బెటర్ చేసుకోవడానికి హెల్ప్ అయింది కూడా. మీల్ రీప్లేస్మెంట్ షేక్స్. 1.5/5 జనరల్‌గా అవసరం లేదు. ఎందుకంటే అవే క్యాలరీస్‌ని మనం నార్మల్ ఫుడ్ తింటూ కూడా తెచ్చుకోవచ్చు. మీ అపెటైట్ ఏమైనా మరీ పడిపోతే తప్ప ఇవి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు డబ్బులు దండగా. వీరు మార్చిన ఎనీ డయట్. 2/5 ఇది బేసికల్లీ దేశీ కీటో అన్నమాట. ఫారెన్‌లో కీటో డైట్ అంటే తెలుగులో మనకి వేరుమార్చలేని డైట్ అంటారు. అంతే తేడా. మనం రెగ్యులర్‌గా తినే ఫుడ్‌లో ఒక ఫుడ్ గ్రూప్ మొత్తాన్ని రిస్ట్రిక్ట్ చేసేసి ఇవి మాత్రమే తినండి అని రూల్స్ పెట్టేసరికి జనాలు తగ్గడం స్టార్ట్ అయ్యారు. ప్రాబ్లమ్ ఏంటంటే అది సస్టైన్ అవ్వక ఎలా తగ్గారో అలా బౌన్స్ బ్యాక్ అయ్యారు. అంతే తప్ప నథింగ్ మ్యాజికల్. జస్ట్ తక్కువ తినడానికి వన్ మోర్ దారి అంతే. క్యాలరీ ట్రాకింగ్. 3/5 అదే ప్రాపర్‌గా న్యూట్రిషియస్ ఫుడ్స్‌తో బ్యాలెన్స్‌గా చేస్తే 4/5 దాంతో పాటు వెయిట్ ట్రైనింగ్ యాడ్ చేసి చేస్తే 5/5 ది బెస్ట్ వే ఫర్ ఫ్యాట్ లాస్.